నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధానాంశాలు. గ్రూప్ 1 నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరణ. సర్టిఫికేషన్ వెరిఫికేషన్కు సుముఖం, నియామక పత్రాలు ఇవ్వొద్దని ఆదేశం. సీఎం జపాన్ పర్యటనలో రాష్ట్రానికి 1000 కోట్ల పెట్టుబడి. మారుబేని సంస్థ సంసిద్ధత, 30,000 మందికి ఉద్యోగ అవకాశాలు. రాష్ట్రంలో కీలక ప్రాజెక్టుల నిధుల సమీకరణకు సీఎం బృందం యత్నం. మెట్రో విస్తరణ, మూసీ పునరుద్ధరణ, రుణ సాయానికి జైకాకు విజ్ఞప్తి. భూభారతి చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు. ధరణితో కొల్లగొట్టిన భూములు పేదలకు పంచుతామన్న పొంగులేటి. గాంధీ కుటుంబాన్ని ఎదుర్కోలేకే ఈడీ కేసులన్న కాంగ్రెస్. సోనియా, రాహుల్పై ఛార్జిషీట్కు వ్యతిరేకంగా కదం తొక్కిన శ్రేణులు. వక్ఫ్ సవరణ చట్టంపై వచ్చే నెల 5కు విచారణ వాయిదా. అప్పటి వరకు యథాతథ స్థితి కొనసాగించాలని సుప్రీం సూచన. తాజా అంశాన్ని చూస్తున్నాం. గ్రూప్ 1 నియామక ప్రక్రియపై స్టే ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఇక మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీకాంత్ నుండి తెలుసుకుందాం. శ్రీకాంత్, చెప్పండి, గ్రూప్ 1 నియామక ప్రక్రియపై హైకోర్టులో జరిగిన వాదనకు సంబంధించి పూర్తి సమాచారం ఏంటి? గ్రూప్ 1 నియామక ప్రక్రియను సవాల్ చేస్తూ పరమేష్ తో పాటు మరికొంతమంది అభ్యర్థులు పిటిషన్ దాఖలు చేశారు. తమ పిటిషన్ లో ప్రధానంగా గ్రూప్ 1 మెయిన్స్ పత్రాలకు సంబంధించిన మూల్యాంకనం సరిగ్గా జరగలేదు, సరైన అంశాలను పరిగణలోకి తీసుకొచ్చి తప్పుడు మూల్యాంకనం చేశారు. అంతేకాకుండా రీకౌంటింగ్ దరఖాస్తు చేసుకుంటే అందులో కూడా సరైన విధానంలో మార్పులు చూపించలేదని చెప్పి మొత్తం గ్రూప్ 1 మూల్యాంకనంలో అవకతవకలు జరిగాయని చెప్పి కూడా ప్రధానంగా పిటిషన్లు తమ పిటిషన్ లో పేర్కొన్నారు. ఈ పిటిషన్ల తరపున రచనారెడ్డి వాదనలు వినిపించారు. టీజీపీఎస్సీ తరపున స్టాండింగ్ కౌన్సిల్ గా ఉన్న రాజశేఖర రెడ్డి కూడా వాదనలు వినిపించారు. దాదాపు నిన్న అంటే 15వ తేదీ ఈ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న పిటిషన్ పై విచారణ చేపట్టిన హైకోర్టు ఈ రోజు కూడా మరోసారి విచారణ చేపట్టింది. జస్టిస్ నామవరం రాజేశ్వరరావు ఈ పిటిషన్ పై విచారణ చేపట్టారు. ఈ పిటిషన్ పై సుదీర్ఘంగా నిన్న ఈ రోజు కూడా వాదనలు జరిగాయి. ప్రధానంగా పిటిషన్ల తరపు న్యాయవాది రచనారెడ్డి ఇదే వాదనను కొనసాగించారు. ఏంటంటే ఈ నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత అంటే గత ఏడాది ఫిబ్రవరి 19న నోటిఫికేషన్ విడుదల చేశారు. ఆ నోటిఫికేషన్ ప్రకారం ప్రిలిమ్స్ నిర్వహించారు. ప్రిలిమ్స్ నిర్వహించిన తర్వాత అందులో ఎంపికైన అభ్యర్థులకు గత ఏడాది అక్టోబర్ 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు కూడా మెయిన్స్ పరీక్షలు నిర్వహించారు. మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన తర్వాత మెయిన్స్ పత్రాలన్నింటినీ కూడా మూల్యాంకనం నిర్వహించారు. ఆ మూల్యాంకనం నిర్వహించిన సందర్భంలో సరిగ్గా మూల్యాంకనం నిర్వహించకపోవడం వల్ల చాలా మంది అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి కూడా పిటిషన్ల తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అంటే ఈ విధంగా సరైన మూల్యాంకనం నిర్వహించకపోవడం వల్ల చాలా మంది అభ్యర్థులకు తక్కువ మార్కులు వచ్చాయి, అంటే రావాల్సిన మార్కులు రాకుండా తక్కువ మార్కులు వచ్చాయని చెప్పి దీనివల్ల జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ లో వాళ్ళ పేరు లేకపోవడం వల్ల వాళ్ళ ఉద్యోగాలు సాధించలేకపోతున్నారని చెప్పి కూడా ఇది నిబంధనల విరుద్ధం, చట్టానికి విరుద్ధం అని చెప్పి కూడా పిటిషన్ల తరపు న్యాయవాది రచనారెడ్డి కోర్టుకు తెలిపారు. ఇది సుప్రీంకోర్టు దీనికి సంబంధించి అంటే ఈ విధంగా సరిగా గ్రూప్ 1 మూల్యాంకనం సరిగా నిర్వహించినప్పుడు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం తిరిగి మూల్యాంకనం నిర్వహించాలని దానికి సంబంధించి పలు కోర్టు తీర్పులను కూడా ఆమె ఈ సందర్భంగా కోర్టుకు వివరించారు. అయితే ప్రధానంగా ఈ గ్రూప్ 1 మెయిన్స్ పత్రాలకు సంబంధించి అంటే దీనికి సంబంధించిన మూల్యాంకనం మరోసారి నిర్వహించాలి, లేదంటే ఆ పరీక్షను మొత్తం రద్దు చేసి తిరిగి మరోసారి గ్రూప్ 1 పరీక్ష నిర్వహించాలని చెప్పి కూడా ఈ సందర్భంగా పిటిషన్ల తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు. అయితే దీని సందర్భంగా టీజీపీఎస్సీ తరపున రాజశేఖర రెడ్డి కూడా వాదనలు వినిపించారు. ఆయన ఇందులో ప్రధానంగా కేవలం అభ్యర్థుల అపోహ మాత్రమే, ఇది పక్కా నిబంధనల ప్రకారం అంత నిపుణుల పర్యవేక్షణలోనే మెయిన్స్ పత్రాల మూల్యాంకనం జరిగింది. అన్ని పరిశీలనలోకి తీసుకున్న తర్వాత మార్కుల లిస్టు ప్రకటించాము, జనరల్ ర్యాంకింగ్ లిస్టు ప్రకటించామని చెప్పి కూడా టీజీపీఎస్సీ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే అందులో ఫ్యాబ్రికేట్ చేసి అంటే మోసం దాన్ని మొత్తం మార్క్స్ లను దిద్ది ఆ విధంగా వాళ్ళంతలకు వాళ్ళు ఊహించుకునే విధంగా మార్క్స్ తక్కువ వచ్చాయని చెప్పి కూడా వాళ్ళు వాదించారు. ఈ మేరకు టీజీపీఎస్ ఒక ప్రెస్ నోట్ కూడా విడుదల చేసింది. ఆ మార్క్స్ ను ఫ్యాబ్రికేట్ చేసిన అభ్యర్థి కూడా షోకాజ్ నోటీస్ ఇచ్చినట్టు కూడా టీజీపీఎస్ తరపు న్యాయవాది కోర్టుకు తెలిపారు. అయితే ఈ సందర్భంగా
పిటిషన్ తరపు న్యాయవాది ప్రస్తుతానికైతే ఈ నెల 15వ తేదీ నుంచి 21వ తేదీ వరకు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కొనసాగుతుంది. ఆ తర్వాత నియామక ప్రక్రియ చేపట్టేందుకు కూడా తగిన చర్యలు కూడా జరుగుతున్నాయి. టీజీపీఎస్సీ చేస్తుంది కాబట్టి ప్రస్తుతం తదుపరి చర్యలు చేపట్టకుండా ఈ నియామక ప్రక్రియపై స్టే ఇవ్వాలని చెప్పి కూడా పిటిషనర్ తరపు న్యాయవాది కోరినప్పటికీ హైకోర్టు మాత్రం స్టే ఇవ్వడానికి నిరాకరించింది. అయితే ఈ పత్రాల వెరిఫికేషన్ అంటే ఎవరెవరైతే ఎంపికయ్యారో అభ్యర్థులు జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ ఎంపికైన అభ్యర్థుల 1:1 పిలిచారు. ఇప్పటికీ ఆ అభ్యర్థులందరూ కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయొచ్చని చెప్పి కూడా హైకోర్టు ఆదేశించింది. అయితే నియామక పత్రాలు మాత్రం ఇవ్వదని చెప్పి టీజీపీఎస్ తరపు న్యాయవాదిని ఆదేశించింది. తదుపరి విచారణ ఈ నెల 28వ తేదీకి వాయిదా వేసింది. రాకేష్, ధన్యవాదాలు శ్రీకాంత్. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ప్రముఖ జపాన్ కంపెనీ మారుబెని ముందుకొచ్చింది. ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో సుమారు 1000 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేసేందుకు సంసిద్ధత వ్యక్తం చేసింది. ఇండస్ట్రియల్ పార్కు ఏర్పాటుతో జపాన్తో పాటు వివిధ దేశాల కంపెనీల ద్వారా దాదాపు 5,000 కోట్ల రూపాయల పెట్టుబడులు రావచ్చని అంచనా. ఫ్యూచర్ సిటీలో మొదటి ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబెని కంపెనీ ముందుకు రావడం సంతోషకరమైన సీఎం రేవంత్ రెడ్డి దీనివల్ల సుమారు 30,000 ఉద్యోగాలు వస్తాయని వెల్లడించారు. అటు సోనీ అనుబంధ యానిమేషన్ కంపెనీ క్రంచై రోల్తోనూ సీఎం బృందం చర్చలు జరిపింది. సీఎం రేవంత్ రెడ్డి బృందం జపాన్ పర్యటనలో తొలి రోజునే కీలకమైన పెట్టుబడుల ఒప్పందం కుదిరింది. జపాన్కు చెందిన వ్యాపార దిగ్గజం మారుబెని కంపెనీ రాష్ట్రంలో పెట్టుబడులకు ముందుకొచ్చింది. హైదరాబాద్ ఫ్యూచర్ సిటీలో నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటు చేసేందుకు మారుబెని కంపెనీ సంసిద్ధత తెలిపింది. జపాన్ పర్యటనలో ఉన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టోక్యోలో మారుబెని కంపెనీ ప్రతినిధులు కలుసుకున్నారు. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుకు సంబంధించిన ప్రతిపాదనలు, పెట్టుబడులపై చర్చించారు. సుమారు 1000 కోట్ల రూపాయల ప్రారంభ పెట్టుబడితో మారుబెని కంపెనీ ఇండస్ట్రియల్ పార్కును ఏర్పాటు చేయనుంది. దశలవారీగా ఫ్యూచర్ సిటీలో 600 ఎకరాల్లో ప్రపంచ స్థాయి నెక్స్ట్ జనరేషన్ ఇండస్ట్రియల్ పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు తయారు చేయనుంది. ఇండస్ట్రియల్ పార్క్ ఏర్పాటుపై లెటర్ ఆఫ్ ఇంటెంట్ పై ముఖ్యమంత్రి సమక్షంలో ప్రభుత్వ అధికారులు, కంపెనీ ప్రతినిధులు సంతకాలు చేశారు. జపాన్ పరిశ్రమలతో పాటు ఇతర మల్టీనేషనల్ కంపెనీలు హైదరాబాద్లో ప్లాంటును ఏర్పాటు చేసేందుకు వీలుగా ఈ ఇండస్ట్రియల్ పార్క్ అభివృద్ధి చేస్తారు. ఇండస్ట్రియల్ పార్క్ ద్వారా సుమారు 5,000 కోట్లకు పైగా పెట్టుబడులు రావచ్చని అంచనా. మారుబెని ఇండస్ట్రియల్ పార్క్ ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, గ్రీన్ ఫార్మా, ప్రెసిషన్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, డిఫెన్స్ రంగాలపై దృష్టి పెట్టనుంది. అధునాతన తయారీ రంగాల్లో విదేశీ పెట్టుబడులను ఆకర్షించడంతో పాటు నైపుణ్యం కలిగిన ఉపాధి అవకాశాలను సృష్టించాలనే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా ఈ ప్రాజెక్టు చేపడతారు. హైదరాబాద్లో కొత్తగా అభివృద్ధి చేస్తున్న ఫ్యూచర్ సిటీకి మారుబెనికి సీఎం రేవంత్ రెడ్డి స్వాగతం పలికారు. ఫ్యూచర్ సిటీలో అభివృద్ధి చేసే మొట్టమొదటి పార్క్ ఇదేనని సీఎం వెల్లడించారు. సుమారు 30,000 ప్రత్యక్ష, పరోక్ష ఉద్యోగ అవకాశాలు అందుబాటులోకి వస్తాయని ముఖ్యమంత్రి తెలిపారు. రాష్ట్రంలో వ్యాపారానికి అనువైన అవకాశాలున్నాయని, మారుబెని కంపెనీకి తగిన మద్దతు ఉంటుందని ముఖ్యమంత్రి భరోసా ఇచ్చారు. దేశంలోనే మొట్టమొదటి నెట్ జీరో సిటీగా ఫ్యూచర్ సిటీ అభివృద్ధి చెందుతుందని, అందులో మారుబెని పెట్టుబడులకు ముందుకు రావడం సంతోషంగా ఉందని అన్నారు. భారత్తో జపాన్కు అనేక ఏళ్లుగా స్నేహ సంబంధాలు ఉన్నందున పెట్టుబడిదారులు తెలంగాణను తమ స్వస్థలంగానే భావిస్తారని సీఎం అన్నారు. తెలంగాణను, హైదరాబాద్ను అభివృద్ధి చేసేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎంచుకున్న విధానాలను మారుబెని నెక్స్ట్ జనరేషన్ బిజినెస్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ దై సకాకురా అభినందించారు. తెలంగాణలో పెట్టుబడులకు ఆసక్తి ప్రదర్శించిన ఆయన రాష్ట్రంలోని అవకాశాలను వినియోగించుకునేందుకు ముందు వరుసలో ఉంటామన్నారు. మారుబెని కంపెనీ ప్రపంచవ్యాప్తంగా 65 దేశాలలో 410కి పైగా గ్రూప్ కంపెనీల ద్వారా వ్యాపార కార్యకలాపాలు నిర్వహిస్తోంది. ఆహారం, వ్యవసాయ ఉత్పత్తులు, లోహాలు, గనులు, ఇంధనం, విద్యుత్, కెమికల్స్, మౌలిక సదుపాయాలు, ఫైనాన్స్, లీజింగ్, రియల్ ఎస్టేట్, ఏరోస్పేస్, మొబిలిటీ రంగాలలో ఈ కంపెనీ వ్యాపారాలు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 50,000 మంది పనిచేస్తున్నారు. సీఎం రేవంత్ రెడ్డి బృందం టోక్యోలోని సోనీ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించింది. సోనీ యానిమేషన్ అనుబంధ సంస్థ క్రంచై రోల్ ప్రతినిధులతో చర్చించారు. రాష్ట్రంలో ఎండ్ టు ఎండ్ ప్రొడక్షన్ సామర్థ్యంతో అత్యాధునిక ఫిలిం సిటీ ఏర్పాటు చేయాలనుకుంటున్నట్లు ఆ కంపెనీ ప్రతినిధులతో సీఎం చర్చించారు. హైదరాబాద్లో యానిమేషన్, విఎఫ్ఐ, గేమింగ్ రంగాల్లో అనేక అవకాశాలు, అనుకూలతలు ఉన్నాయని వారికి చెప్పారు. సోనీ ఉత్పత్తులు, భవిష్యత్తు ప్రణాళికలను రాష్ట్ర బృందానికి ఆ కంపెనీ ప్రతినిధులు వివరించారు. రాష్ట్రానికి అధిక నిధులు తెచ్చే లక్ష్యంతో జపాన్లో పర్యటిస్తున్న ముఖ్యమంత్రి బృందం మరో ముందడుగు వేసింది. జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీతో సీఎం బృందం భేటీ అయింది. రాష్ట్రంలో అభివృద్ధి పనులకు నిధులను సమీకరించేందుకు జైకాతో ముఖ్యమంత్రి బృందం చర్చలు జరిపింది.
మెట్రో రైలు రెండో దశ మూసీ పునరుజ్జీవానికి ఆర్థికంగా సాయపడాలని జైకా ప్రతినిధులను ముఖ్యమంత్రి కోరారు. RRR, ORR రేడియల్ రోడ్లకు చేయూతనివ్వాలని అభ్యర్థించారు. మెట్రో రైలు రెండో దశకు జైకాను 11,693 కోట్ల రుణం ఇవ్వాలని అడిగారు. హైదరాబాద్ను న్యూయార్క్, టోక్యో తరహాలో అభివృద్ధి చేయాలని భావిస్తున్నామని సీఎం జైకా ప్రతినిధులకు వివరించారు. ఆర్థిక సాయం పొందేందుకు కేంద్రాన్ని సంప్రదించాలని జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ముఖ్యమంత్రి బృందానికి సూచించారు. భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే లక్ష్యంగా ధరణి స్థానంలో కొత్తగా భూభారతి పోర్టల్ను తీసుకొచ్చిన సర్కారు కొత్త చట్టంపై రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలకు అవగాహన కల్పిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా ఎంపిక చేసిన 4 మండలాల్లో రెవెన్యూ సదస్సులు ఏర్పాటు చేసింది. రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించి నిర్ణీత సమయంలో సమస్యల్ని పరిష్కరించేలా చర్యలు చేపడుతున్నారు. భూభారతి చట్టం దేశంలోనే రోల్ మోడల్ కాబోతోందని రెవెన్యూ శాఖ మంత్రి పొంగురెడ్డి శ్రీనివాసరెడ్డి స్పష్టం చేశారు. ధరణి స్థానంలో కొత్తగా అమల్లోకి వచ్చిన భూభారతి చట్టంపై అవగాహన కల్పించేందుకు ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా అవగాహన సదస్సులు నిర్వహిస్తోంది. పైలట్ ప్రాజెక్టుగా 4 మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించింది. నారాయణపేట జిల్లా మద్దూర్, ఖమ్మం జిల్లా నేలకొండపల్లి, కామారెడ్డి జిల్లా లింగంపేటల, ములుగు జిల్లా వెంకటాపూర్లో రైతుల నుంచి రెవెన్యూ అధికారులు దరఖాస్తులను స్వీకరించారు. నారాయణపేట జిల్లా మద్దూరు మండలం ఖాజీపూర్లో రెవెన్యూ సదస్సును పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రారంభించారు. ధరణి పేరుతో కొల్లగొట్టిన వేలాది ఎకరాలను తిరిగి అర్హులైన పేదవారికి పంచడమే లక్ష్యంగా భూభారతి చట్టాన్ని తెచ్చామన్న మంత్రి ఇది దేశానికే రోల్ మోడల్ కాబోతోందన్నారు. ధరణి అమల్లో ఉన్నప్పుడు అధికారుల వద్దకే ప్రజలు వెళ్లాల్సి వచ్చేదన్న మంత్రి భూభారతి అమల్లోకి వచ్చాక అధికారులే ప్రజల వద్దకు వస్తున్నారని స్పష్టం చేశారు. రెవెన్యూ సమస్యలు రాకుండా అర్హులైన ఉద్యోగుల్ని తిరిగి వ్యవస్థలోకి తీసుకుంటామన్న పొంగులేటి కోర్టులో లేని భూముల సమస్యలను భూభారతి ద్వారా పరిష్కరిస్తామని వివరించారు. 2020 చట్టం చేసేనాడు అధికారుల దగ్గరికి ప్రజలు పోవాల్సి వచ్చింది. 2025 మన భూభారతి చట్టం చేసేనాడు అధికారులే మీ ఇంటి దగ్గరికి వస్తున్నారు. ఈనాడు ఆనాడు అప్లికేషన్ పెట్టాలి అంటే 1000 రూపాయలు కట్టాల్సి వచ్చేది. కాగితాలు రాత అంతా మీరే చేయాల్సి వచ్చేది. ఈ చట్టంలో 1 రూపాయి కూడా తీసుకోదు ఈ ప్రభుత్వం. అధికారులే మీ గ్రామానికి వస్తారు. అప్లికేషన్ల కోసం గత ప్రభుత్వంలాగా డబ్బే ముఖ్యం మాకనే విధంగా కాకుండా అప్లికేషన్లు ఫ్రీగా తీసుకొని మీ కన్నీరు, మీ బాధ, మీ ఆవేదన, మీకు ఆ భూమికి ఏదైతే బంధం ఉందో ఆ బంధాన్ని తీర్చేదే ఈ భూభారతి చట్టం. ఆ ధరణి పేరుతో పేదవాడికి చెందాల్సిన వేలాది లక్షలాది ఎకరాలని ఆనాటి ప్రభుత్వం కొల్లగొట్టిందన్నమాట ముమ్మాటికి నిజం. వాటన్నిటినీ ఈ భూభారతి ద్వారా ఆడిట్ రూపంలో బయటికి తీసి మళ్లీ అర్హుడైన పేదవాడికి పంచాలన్నదే మన ఇందిరమ్మ రాజ్యంలోని గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఆలోచన. భూభారతి చట్టం మన దస్తావేజును మనమే రాసుకునే హక్కు కల్పిస్తుందని తెలంగాణ వ్యవసాయ రైతు సంక్షేమ కమిషన్ సభ్యుడు భూమి సునీల్ తెలిపారు. ఈ చట్టం విప్లవాత్మక మార్పునకు నాంది పలుకుతుందని అన్నారు. ఈ రోజున తెలంగాణలో ఇంకో అతిపెద్ద భూమి సమస్య ఏంటంటే సాదా వైనామాలు. తెల్ల కాగితాల మీద, స్టాంపు కాగితాల మీద, నోటి మాటల మీద భూములు కొనుక్కున్నారు, దున్నుకుంటున్నారు, ఏళ్ల తరబడి ఆధీనంలో ఉన్నాయి. ఇంతకు మునుపు ప్రభుత్వం అవకాశం కల్పిస్తే 9,24,000 మంది మా సమస్యల పరిష్కారం చేయండి అని దరఖాస్తులు పెట్టారు. కానీ దాని మీద గౌరవ హైకోర్టు స్టే విధించింది. ఎందుకు విధించింది అంటే దరఖాస్తులు అయితే తీసుకున్నాం కానీ చట్టంలో సెక్షన్ పెట్టుకోలేదు. ఆ సెక్షన్ లేకపోవటం వల్ల మనకి ఒక్క దరఖాస్తు కూడా పరిష్కారం కాలే. గౌరవ మంత్రి గారి చొరవ వల్ల, గౌరవ ముఖ్యమంత్రి గారి చొరవ వల్ల సాదా బైనామాల దరఖాస్తులు అన్నీ పరిష్కరించడానికి ఈ చట్టం మార్గం చూపిస్తుంది. ఈ చట్టం ఏమంటుందంటే ఇప్పుడు ఈ చట్టం వచ్చిన వెంటనే గౌరవ హైకోర్టులో ఆ స్టే వెకేట్ చేపించి అది ఎప్పుడు వెకేట్ కాగానే ఆర్డీఓలకు అధికారం వస్తుంది. 9,24,000 పెండింగ్ సాదా బైనామా దరఖాస్తులను పరిశీలించి అర్హత ఉన్న అందరికీ కూడా భూభారతి చట్టం కింద పట్టాలు రాబోతున్నాయి. ఇది ఒక గొప్ప విజయం. దశాబ్దాలుగా పరిష్కారం కాని భూ సమస్యలకు భూభారతితో మోక్షం లభిస్తుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేశారు. అవగాహన సదస్సులతో చట్టానికి సంబంధించిన ఎన్నో అంశాలు తెలుసుకున్నామని అన్నారు. చట్టాలన్నీ వాటిక శ్రీహరిలో ప్రతి మండల ఆఫీసులో గ్రామ పంచాయతీ కూడా ఒకటి వేస్తే బెటర్, ప్రతి రైతుకు అర్థమవుతుంది. ఆ పోస్టర్ వేస్తే దానికి పోతే అర్థమవుతుంది. చట్టము ఇప్పుడు పని వాళ్ళు చెప్పిన తీరు చూస్తే పని మాకు న్యాయం జరుగుతుందని అనుకుంటున్నాం. అధికారులు ఇక్కడ మా ఊరికి రావడం చాలా గర్వం మాకు. అది ఎత్తున మంచిగా చేస్తారని మా తిప్పాలు తీరుస్తారని రేవంత్ రెడ్డి సార్ గారికి ధన్యపూర్వకాలు చెప్పుకుంటున్నాం.
ఇది దీనివల్ల మాకు లాభం అవుతుందని కోరుతున్నా అంతే. ధరల నుంచి చాలా బాధపడ్డాం. ఎక్కడ వెళ్ళినా మండలి నుంచి కలెక్టర్ దగ్గరికి, కలెక్టర్ ఆఫీస్కి అన్నీ తిరిగినాం. ఎక్కడ వెళ్ళినా మాకు సమస్య అనేది తీరలేదు. అందుకే కోరుతున్నాము ఇది భూభారతి పథకం వల్ల మాకు భూమి, మా డాడీ ఉన్న భూమి ప్లేసు మాకు రావాలని కోరుతున్నాం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న అవగాహన సదస్సుల్లో కలెక్టర్లు పాల్గొంటున్నారు. తహసీల్దారు, డిప్యూటీ తహసీల్దారు, రెవెన్యూ ఇన్స్పెక్టర్, సర్వేయర్ తదితర అధికారులు బృందంగా ఏర్పడి సదస్సులు నిర్వహిస్తున్నారు. అవగాహన సదస్సులు ముగిసిన తర్వాత 4 పైలట్ మండలాల్లో మాదిరిగానే హైదరాబాద్ మినహా అన్ని మండలాల్లో రెవెన్యూ సదస్సులు నిర్వహించనున్నారు. కోర్టు పరిధిలో ఉన్న భూములు మినహా ప్రతి దరఖాస్తును మే 1 నుంచి పరిష్కరిస్తారు. ఏ తరహా భూ సమస్యలు అధికంగా ఉన్నాయి, ఎన్ని ఫిర్యాదులు వస్తున్నాయి, వాటి పరిష్కార ప్రక్రియలో ఏమైనా లోపాలున్నాయా, రానున్న రోజుల్లో చేపట్టాల్సిన చర్యలేంటి, భూభారతి పోర్టల్పై ప్రజాస్పందన ఎలా ఉంది తదితర అంశాలు క్షుణ్ణంగా పరిశీలించి రెవెన్యూ శాఖ భవిష్యత్తు కార్యాచరణను అమలు చేయనుంది. నేషనల్ హెరాల్డ్ పత్రిక కేసులో సోనియా, రాహుల్ పేర్లను ఈడీ అభియోగ పత్రంలో చేర్చడంపై కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం భగ్గుమంది. గాంధీ కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కోలేక ప్రధాని మోదీ ఈడీ అస్త్రాన్ని సంధిస్తున్నారంటూ హైదరాబాద్ ఈడీ కార్యాలయం ఎదుట నిరసన తెలిపింది. ఆందోళనలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సహా మంత్రులు, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు మహేష్ పాల్గొన్నారు. జిల్లాల్లోనూ కాంగ్రెస్ శ్రేణులు కేంద్రం తీరుకు వ్యతిరేకంగా కదం తొక్కారు. నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ వైఖరిని నిరసిస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కాంగ్రెస్ నాయకులు నిరసన తెలిపారు. హైదరాబాద్ బషీర్బాగ్లోని ఈడీ కార్యాలయం ఎదుట జరిగిన ధర్నాలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు తుమ్మల నాగేశ్వరరావు, జూపల్లి కృష్ణారావు, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్, ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్, పీసీసీ అధ్యక్షుడు సహా పలువురు నేతలు పాల్గొన్నారు. నేషనల్ హెరాల్డ్ కేసులో విదేశీ లావాదేవీలు జరగనప్పుడు మనీ లాండరింగ్ ప్రసక్తే లేదని పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్బాబు స్పష్టం చేశారు. కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్పై బీజేపీ తప్పుడు కేసులు బనాయించి పార్టీని నిర్వీర్యం చేసే కుట్రకు పాల్పడుతోందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క విమర్శించారు. జవహర్లాల్ నెహ్రూ గారు మొదలుపెట్టినటువంటి నేషనల్ హెరాల్డ్ పత్రిక ఈ దేశ స్వాతంత్ర్యం కోసం పెట్టినటువంటి పత్రిక. ఇది ఎవరో వ్యక్తిగతమైనటువంటి అవసరాల కోసం పెట్టినటువంటి పత్రిక కాదు. లేకపోతే ఆనాటి స్వాతంత్ర సంగ్రామ చరిత్ర దేశం మొత్తం వివరించినటువంటి నేషనల్ హెరాల్డ్ పేపర్ ఈరోజు వీళ్ళిద్దరు సందేశాన్ని దేశవ్యాప్తంగా చేరిస్తే మనం ఈ దేశంలో పుట్టగతులు ఉండవని చెప్పి ఈరోజు భారతీయ జనతా పార్టీ భయపడి తప్పుడు కేసులు పెట్టి ఉడతూలు ఊపటం కోసం ప్రయత్నం చేస్తా ఉంది. నేను ఒక్కటే చెప్పదలుచుకున్నా, ఉడతూపులకి భయపడేటువంటి పరిస్థితుల్లో ఈరోజు కాంగ్రెస్ పార్టీ లేదని చెప్పడం కోసమే ఇక్కడ సమావేశాన్ని ఏర్పాటు చేస్తుంది. ఈ రోజు దీంట్లో షేర్ హోల్డర్స్ వారికి ఎవరికైనా గానీ ₹1 రావడానికి ఆస్కారం లేదు. దాంట్లో ఉన్న ఆస్తిని అమ్మకాడానికి హక్కు లేదు, లాభాలు లేవు. దాంట్లో ఆ తరుణంలో మీరు పెట్టిన కేసు ఏముంది? మనీ లాండరింగ్ అంటా ఉన్నారు. 90 కోట్ల పై చిలుకు అప్పులను కూడా ఈ రోజు ఈ సంస్థ మీద తీసుకొని సంస్థను నడపాలనే ఒక ప్రధానమైన ఉద్దేశంతో మన నాయకత్వం ఆలోచన చేస్తే ఎప్పుడైతే వారికి రాజకీయ పరంగా ఇబ్బందులు ఎదురవుతున్నాయంటే ఒకసారి ఈడీకి పిలుస్తారు మన నాయకత్వాన్ని, ఇంకోసారి సమన్లు ఇష్యూ చేస్తారు. బీజేపీ నిరంకుశ ప్రభుత్వాన్ని దాన్ని తీరుని ఖచ్చితంగా ఖండించాల్సిన అవసరం ఉంటుందని నేను మనవి చేస్తా ఉన్నాం. బీజేపీ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే సోనియా, రాహుల్ గాంధీల పేర్లను ఈడీ ఛార్జిషీట్లో చేర్చారని ఏఐసీసీ ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ విమర్శించారు. దేశవ్యాప్తంగా కుల గణన చేయాలన్న రాహుల్ నినాదంతో తమ పీఠం కదులుతుందనే భయంతోనే కేసులు మోపుతున్నారని మంత్రి జూపల్లి కృష్ణారావు ఆరోపించారు. బీహార్ ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభావాన్ని తగ్గించేందుకే నేషనల్ హెరాల్డ్ ఈడీ కేసును ప్రధాని మోదీ మళ్లీ తెరపైకి తెచ్చారని మహేష్ కుమార్ గౌడ్ విమర్శించారు. కాంగ్రెస్ అధినాయకత్వంపై బీజేపీ వేధింపులను దేశ ప్రజలకు చెప్పడానికే ధర్నాలు చేస్తున్నామని మంత్రి పొన్నం ప్రభాకర్ వివరించారు. రాహుల్, సోనియా గాంధీపై ఈడీ కేసు విషయంలో బీజేపీ అధికార దుర్వినియోగానికి పాల్పడుతోందని పీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు జగ్గారెడ్డి విమర్శించారు. ఈడీ కేసులను నిరసిస్తూ సంగారెడ్డి పోస్టాఫీస్ సెంటర్ వద్ద ధర్నా నిర్వహించారు. దేశం కోసం ప్రాణత్యాగం చేసిన కుటుంబంపై కేంద్రం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ఆరోపించారు. హన్మకొండ అశోక్ జంక్షన్లో ధర్నా చేపట్టి కేంద్రానికి వ్యతిరేకంగా నినదించారు. మహబూబాబాద్ మదర్ తెరిసా సెంటర్లో కాంగ్రెస్ శ్రేణులు రాస్తారోకో చేపట్టాయి. దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఎదుగుదల చూసి ఓర్వలేకే కేంద్రం ఈడీని ప్రయోగించి అక్రమ కేసులు బనాయిస్తోందని ఎమ్మెల్సీ శంకర్ నాయక్ అన్నారు. నల్గొండ గడియారం కూడలిలో ఆందోళన చేపట్టారు.
అక్రమ ఈడీ కేసులు, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి పైన అక్రమ ఈడీ కేసులు, సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారి పైన అక్రమ ఈడీ కేసులు. బీజేపీ బీజేపీ మోదీ మోదీ. కంచెగచ్చిబౌలి భూముల వ్యవహారం ద్వారా ఆర్థిక దోపిడీ, పర్యావరణ విధ్వంసానికి పాల్పడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై సిట్టింగ్ జడ్జి లేదా అత్యున్నత స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయాలని బీఆర్ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ డిమాండ్ చేశారు. విధ్వంసం, అక్రమాలపై స్పందించకపోతే ప్రధానికి కూడా పాపంలో భాగముందని అనుకోవాల్సి ఉంటుందన్నారు. నెలాఖరు వరకు ఎదురు చూస్తామని, ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వం విచారణ సంస్థల వద్దకు వెళతామని ఆయన తెలిపారు. కంచెగచ్చిబౌలి భూముల్లో పర్యావరణాన్ని పునరుద్ధరించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేసిన కేటీఆర్ అక్కడ ఉద్దేశపూర్వకంగా విధ్వంసానికి పాల్పడ్డారని ఆరోపించారు. రేవంత్ రెడ్డి ప్రైవేటు ముఠాలా పనిచేస్తున్న పోలీసులు ఊచలు లెక్కించాల్సి వస్తుందని హెచ్చరించారు. కంచెగచ్చిబౌలి భూములపై సుప్రీంకోర్టు వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారని పీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ మండిపడ్డారు. హైదరాబాద్ గాంధీభవన్లో మాట్లాడిన మహేష్ 10 ఏళ్ల కేసీఆర్ పాలనలో 1000 ఎకరాల భూముల విక్రయంపై బహిరంగ చర్చకు రావాలని సవాల్ విసిరారు. ప్రభుత్వానికి మంచి పేరొస్తుందనే అక్కసుతో దుష్ప్రచారం చేస్తున్నారన్న పీసీసీ చీఫ్ సీఎం రేవంత్ ఎందుకు రాజీనామా చేయాలని ప్రశ్నించారు. 400 ఎకరాలను ప్రైవేటు పరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని, సుప్రీంకోర్టుకు వాస్తవాలు చెబుతామని వెల్లడించారు. అదే హెచ్సీఏలో ఎలాంటి అనుమతులు లేకుండా కట్టిన 5 బిల్డింగులను ప్రధాని మోదీ వర్చువల్గా ప్రారంభించారని తెలిపారు. ఎమ్మెల్సీ కవిత ఘరానా రౌడీ కాబట్టే ఢిల్లీ వరకు వెళ్లి మద్యం వ్యాపారం చేసిందని ఎద్దేవా చేశారు. ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలను కేటీఆర్ సమర్థించడంపై మండిపడ్డ మహేష్ కుమార్ గౌడ్ కాంగ్రెస్ను ముట్టుకుంటే మసైపోతారని వ్యాఖ్యానించారు. వక్ఫ్ సవరణ చట్టంపై విచారణను సుప్రీంకోర్టు వచ్చే నెల 5కు వాయిదా వేసింది. అప్పటి వరకు యథాతథ పరిస్థితి కొనసాగించాలని ప్రభుత్వానికి సూచించింది. వక్ఫ్ సవరణ చట్టం చెల్లుబాటును సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కేవీ విశ్వనాథన్తో కూడిన 3 సభ్యుల ధర్మాసనం రెండో రోజు విచారణ జరిపింది. నిన్న మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయనున్నట్లు ధర్మాసనం ప్రకటించిన నేపథ్యంలో కొన్ని దస్త్రాలు దాఖలు చేసేందుకు వారం రోజుల గడువు కావాలని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోరారు. అందుకు సమ్మతించిన ధర్మాసనం ఈ సమయంలో సెంట్రల్ వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డులో ఎలాంటి నియామకాలు జరపరాదని సూచించింది. వక్ఫ్ ఆస్తులుగా కోర్టులు ప్రకటించిన వాటిని డీనోటిఫై చేయరాదని కూడా స్పష్టం చేసింది. కేంద్ర ప్రభుత్వం తరపున విచారణకు హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా అందుకు అంగీకరించారు. దీంతో సుప్రీంకోర్టు తదుపరి విచారణను వచ్చే నెల 5కు వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.